రోజు పొద్దున్నే వేకొని లేచి మేల్కొని కళ్ళు కడుక్కొని కొంచెం ఫ్రెష్ అయ్యి వెంటనే మోకరించి నాలో భక్తిహీనమైన లక్షణాలు ఎక్కడెక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయి, నేను భక్తిహీనుడనా భక్తిహీనురాలనా, నాలో ఎక్కడుంది భక్తిహీనత అని స్వపరీక్ష దేవుని ముఖకాంతిలో చేసుకొని మనలో ఎక్కడెక్కడ చెడు లక్షణాలు కనపడుతున్నాయో వాటిని చంపేయడం మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కడిని చంపొద్దు, మనలను మనం కూడా ఆత్మహత్య చేసుకోవద్దు భౌతికంగా. కానీ మన మనస్సులో, మన తలంపుల్లో, మన ఆలోచనల్లో, మన హృదయంలో, మన స్వభావంలో ఉండే చెడు లక్షణాలను మనం చంపాలి. అది మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మనం ఉన్న స్థానిక సంఘానికి మంచిది,